సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మెగా హీరోస్ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో అండ్ కొన్ని కథనాలు రావడం మనం చూస్తున్నాం సార్. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏ హీరో కూడా ఒక ముగ్గురు డైరెక్టర్స్ తోటి సినిమాలు తీయకూడదు. ఆ ముగ్గురు డైరెక్టర్స్‌ని వాళ్ళు బ్యాన్ చేసేసారన్న వార్తలైతే వైరల్ అవుతున్నాయి సార్. అయితే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎవరు ఆ ముగ్గురు డైరెక్టర్స్? నిజంగా మెగా హీరోస్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ అయితే ఒకటి జరుగుతుంది సార్. మరి ఆ ముగ్గురు డైరెక్టర్స్ ఎవరు? మరి ఈ వైరల్ అవుతున్న వార్తలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే కొరటాల శివ హుహు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ శంకరుడు, శంకర్. తర్వాత ఇంకొక డైరెక్టర్ పేరు బోయపాటి శ్రీను, వినయ విధేయ రామ. వినయ విధేయ రామ, శంకర్, గేమ్ చేంజరు, ఈ రెండిటికి ఒక పోలిక ఉంది. రెండు సినిమాలు కూడా సంక్రాంతి బరికే వచ్చినాయి. అంటే అది కరెక్ట్గా 2019 ఎన్నికల కంటే ముందు వచ్చింది ఆ సినిమా. ఆ సంక్రాంతికి వచ్చింది. ఆ సంక్రాంతి బరిలో బాలకృష్ణ గారు కూడా వచ్చారు. అంటే 3 సినిమాలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చారు అప్పుడు కూడా. గేమ్ చేంజర్ ప్లేస్లో వినయ విజయ రామ, డాకు మహారాజ్ ప్లేస్లో కథానాయకుడు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం ప్లేస్లో F2 ఇవి రిలీజ్ అయినాయి. అప్పుడు F2 సక్సెస్ కొట్టేసింది, మిగిలిన 2 సినిమాలు దెబ్బతిన్నాయి. అయితే ఈసారి F2 F3 కంటే కూడా బెటర్ కంటెంట్తో సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. అది 1వ ప్లేస్ కోసం యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధం ఎవరితో చేస్తోంది? డాకు మహారాజ్తో చేస్తోంది. బాలకృష్ణ గారు గట్టి పోటీ ఇచ్చాడు ఈసారి. 2019లో వదిలిపెట్టేశాడు, కానీ ఈసారి వెంకటేష్కి దారి ఇవ్వట్లేదు ఆయన. పూర్తిగా వెంకటేష్కి దారి వదిలేసినటువంటి సినిమా వినయ విధేయ రామ లాగానే గేమ్ చేంజర్ కూడా. అది పోలిక శంకర్కిను బోయపాటి శ్రీనుకి. అందుకని బోయపాటి శ్రీను, శంకరు, అలాగే ఆచార్య లాంటి ఘోర పరాభవ చిత్రం ఇచ్చినటువంటి కొరటాల శివని ముగ్గురిని పక్కన పెట్టేశారు అని వార్తలు రాస్తున్నారు, కానీ పక్కన పెట్టేసి ఉంటారని నేనైతే అనుకోవడం లేదు. ఓకే. ఎందుకంటే ఒక సినిమా ఫెయిల్ అవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకే హీరోతో ఒక డైరెక్టర్ గారు ఒక ఫ్లాప్ తీసి అదే హీరోతో అదే డైరెక్టర్ గారు ఇంకొక హిట్ ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. మెగా కాంపౌండ్లోనే జరిగినాయి అవి, బయట కూడా కాదు. ఇప్పుడు కోదండరామిరెడ్డి గారితో అనేక సినిమాలు చేశాడు ఆయన, దాదాపు 20 సినిమాల పైన చేశాడు చిరంజీవి గారు. మరి అన్ని సినిమాల్లో అన్ని హిట్లు లేవు కదా, కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. వేట లాంటి డిజాస్టర్ ఉంది. అదే డైరెక్టర్ని ఆయన పక్కన పెట్టేసి ఉంటే ఆయన ఆ తర్వాత చేసినటువంటి అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు కావచ్చు, దొంగ మొగుడు కావచ్చు, పసివాడి ప్రాణం కావచ్చు, ఇవన్నీ వచ్చేవా? ఆయన తీసిన హిట్లే కదా అవన్నీ. అవును. ఈవెన్ నిన్నో మొన్నో 32 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ముఠా మేస్త్రి కూడా కోదండరామిరెడ్డే కదా డైరెక్టరు. ఇలా అనేక మంది. ఇప్పుడు యుద్ధభూమి అనే ఒక డిజాస్టర్ చేశాడు ఆయన, రాఘవేంద్రరావు. అది చేసిన తర్వాత కదా ఘరానా మొగుడు అనేటువంటి పెద్ద హిట్ ఇచ్చింది. మరి ఆ రోజునే రాఘవేంద్రరావుతో సినిమాలు చేయను అనుకుంటే ఏంటి పరిస్థితి? అందుకని డైరెక్టర్లు హిట్లు ఇస్తారు, ఫ్లాప్లు ఇస్తారు. అలాగని ఆ డైరెక్టర్లను పక్కన పెట్టేయటం జరగదు. కాకపోతే ఏంటంటే కొంచెం కేర్ తీసుకుంటారు. చిరంజీవి గారి విషయంలో కొంతమంది మీద ఇలాంటి ప్రచారాలు జరిగాయి గతంలో కూడా. అంటే బిగ్ బాస్ అనేటువంటి సినిమా వచ్చిన తర్వాత విజయ్ బాపినేని గారికి ఆయన డేట్స్ ఇవ్వలేదు. ప్రతి బర్త్డేకి బాపినేని గారు వెళ్ళి ఆయన్ని విష్ చేసేవారు. చిరంజీవి గారు మీడియా ముందు ఈ సంవత్సరం బాపినేని గారితో సినిమా చేయబోతున్నానని చెప్పేవాడు, కానీ అది జరిగేది కాదు. కానీ ఆయన చెప్పేవాడు, ఆయన చెప్పేవాడు. కానీ ఒక టైంలో ఆయన వేరే డైరెక్టర్ని తీసుకుని వెళ్ళాడు. బాపినేని గారు నేను ప్రొడక్షన్ చేస్తాను, నేను ప్రొడ్యూసర్గా ఉంటాను, ఇతను డైరెక్ట్ చేస్తాడు సినిమాని అని కూడా ఒక డైరెక్టర్ని తీసుకెళ్ళాడు. దాని మీద కూడా చర్చలు జరిగాయి. అది మెటీరియలైజ్ కాలేదు. ఇంకా బాపినేని గారితో సినిమా చేయలేదు ఆయన. బిగ్ బాస్తో అయిపోయింది ఆ రిలేషన్. పట్నం వచ్చిన పతివ్రతలతో మొదలైన ప్రయాణం అనేక సినిమాలు నడిచి అనేక హిట్లు ఇచ్చి బిగ్ బాస్తో ముగిసింది.
ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ని పక్కన పెట్టేస్తారు అనేది అన్ని విషయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ పొసగదు. చాలామంది విషయంలో కనిపిస్తుంది అది. కొంతమంది ఆ డైరెక్టర్ల టాలెంట్ మీద వీరభక్తితో వాళ్ళకి ఫ్లాప్లు వచ్చినా కానీ పిలిచి తన బ్యానర్లో సినిమా చేయించుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఉమాచండి, గౌరీ శంకర్లు కథ తర్వాత హరిశ్చంద్ర ఫ్లాప్ అయిన తర్వాత విజయ యూనిట్ నుంచి విజయ ఆఫీస్ నుంచి కేవీ రెడ్డి గారిని బయటకు పంపించిన రోజుల్లో ఆ తర్వాత రామారావు గారు పిలిచి కృష్ణ సత్య సినిమా చేయించుకున్నాడు తన బ్యానర్లో. ఆ సినిమా హిట్. అంటే ఆయన చివరి సినిమా హిట్ అవ్వాలి, హిట్ సినిమా మీదుగా ఆయన వెళ్ళిపోవాలి అని ఆయన్ని తీసుకొచ్చి తన బ్యానర్లో డైరెక్షన్ చేయించుకున్నాడు ఆయన. అది భక్తితో చేసిన కార్యక్రమం. అలాంటివి కొన్ని ఉంటాయి. అంటే అందరు హీరోలు అందరు డైరెక్టర్లని ఫ్లాప్ ఇచ్చారు కాబట్టి పక్కన పెట్టడం జరగదు. చిరంజీవి గారి విషయంలో కూడా జరగలేదు అది. చాలా ఇప్పుడు నేను చెప్పిన విజయబాబు నాయుడు గారు లాంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. అంతవరకే. ఇప్పుడు మంచు పల్లకి తర్వాత వంశీకి ఆయన డేట్స్ ఇవ్వలేదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. వంశీ సెలెక్ట్ చేసుకునేటువంటి సబ్జెక్టులు, వంశీకి వచ్చే ప్రొడ్యూసర్లు, ఆ రేంజ్ దాటి చిరంజీవి వెళ్ళిపోయాడు. అందువలన ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు మళ్ళీ. అప్పుడు చిరంజీవి చేస్తున్నటువంటి కథలు లాంటి కథలు ఈయన డిజైన్ చేయకపోవడం కూడా లోపం కావచ్చు. కానీ వంశీకి సినిమా చేయకూడదని చిరంజీవి అనుకున్నాడని ప్రచారం చేస్తే ఎలాగా? అది కరెక్ట్ కాదు కదా. అందుకని ఆయన హిట్లు ఫ్లాప్లు అవి పట్టించుకోకుండానే ఆయనకి సినిమా చేసేట్టుగా విశ్వనాథ్ గారికి ఆపద్బాంధవుడు సినిమా కావచ్చు, అంతకుముందు ఆయన చేసినటువంటి స్వయం కృషి టైంకి పసివాడి ప్రాణం లాంటి పెద్ద హిట్ ఇచ్చున్నాడు కదా ఆయన. ఇలాంటి కంపారిజన్స్ తీసుకొచ్చి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ని హీరోలు పక్కన పెట్టేస్తారు అనేది ఎప్పుడైనా జరుగుతుంది. కానీ అంటే కొంచెం కేర్ తీసుకుంటారు కెరియర్ పట్ల. వాళ్ళ కెరియర్ పట్ల వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి కదా. ఈ సినిమా ఫ్లాప్ వచ్చింది కాబట్టి తర్వాత సినిమా ఇతనితో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి అని అనుకుంటారు. ఇప్పుడు భోళాశంకర్ విషయానికి వస్తే అతనిని పిలిచే అవకాశం ఇచ్చినట్టేగా అది. మెహర్ రమేష్ని ఆయన ఫెయిట్ మార్చాలని ఈయన అనుకున్నాడు. ఈయన ఫెయిట్ మార్చి వెళ్ళిపోయాడు అతను. అన్నదమ్ములే కావచ్చు కానీ. కాబట్టి అలాంటివి జరుగుతాయి. జరిగినంత మాత్రాన ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి మెహర్ రమేష్ నా తమ్ముడు కాదు అనుకోలేడు కదా ఆయన. మళ్ళీ ఎప్పుడో ఒకసారి అతను మళ్ళీ మండితే ఆ వెలుగు తన వైపు కూడా ప్రసరింపజేసుకునే ప్రయత్నం చిరంజీవి కూడా చేస్తాడు. అందుకని జనరల్ ఇదంతా కెరియర్లో ఉంటారు. ఆ కెరియర్ నడుస్తున్న టైంలో ఇప్పుడు ఎందుకు ఆయన కోదండరామిరెడ్డి గారిని పిలిచి సినిమాలు చేయట్లేదు, కొత్త డైరెక్టర్లతో వెళ్ళాలనుకుంటున్నాడు అంటే ఈ జనరేషన్ పబ్లిక్ గురించి పబ్లిక్ పల్స్ కొంత ఈ జనరేషన్ డైరెక్టర్ల దగ్గర ఉంటుంది కాబట్టి యంగ్ బ్లడ్తో చేస్తే తన సినిమాలు కూడా యంగ్గా ఉంటాయని అనుకోవడం. అది చిరంజీవి ఇప్పుడు అనుకోవడం కాదు. ఎన్టీ రామారావు గారు అప్పుడు కూడా అనుకున్నాడు అదే మాట. ఏది ఎదురులేని మనిషి సినిమా చేసేటప్పుడు చాలామంది ఆయన అన్నారు, ఏమిటిది ఇలాంటి రోల్స్ చేయటం ఏంటి మీరు, ఆ గెటప్లు ఏమిటి అని అన్నారు. ఆయనతోనే అన్నారు. ఆయన చెప్పాడు ఇది జనరేషన్ అభిరుచి అట, అది నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేస్తున్నారు, కాదని అనలేను, ఎందుకంటే నేను ఈ జనరేషన్ కాదు కాబట్టి. వాళ్ళు చెప్పింది చేసుకుని వెళ్ళటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదని చెప్పాడు ఆయన. ఆ క్లారిటీ ఉంటుంది ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి. అందుకని ఒక మాట అనేయటం ఈజీనే. ఇది డెఫినెట్గా బయట స్పెక్యులేషనే. వీళ్ళు ఏదో బోయపాటిని లేకపోతే శంకర్ని అలాగే కొరటాల శివని పక్కన పెట్టేశారు, ఇంకా కాంపౌండ్లోకి ఎంట్రీ లేదు వీళ్ళకి అని జరుగుతున్న ప్రచారం ఒక వీరభక్తితో చేస్తున్న ప్రచారమే తప్ప వాళ్ళు అన్న మాట అయి ఉండదు. మెగా హీరోల నుంచి వచ్చిన మాట అయితే అయి ఉండదు. ఇది బయట స్పెక్యులేషను, వీరభక్తితో చేస్తున్నటువంటి ప్రచారం. అంటే ఒక డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడటం అనేది అభిమానులు చేస్తారు. ఇప్పుడు ఒక దశలో కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారికి హిట్లు ఇచ్చినప్పుడు
చిరంజీవి గారి అభిమానులు ఆయన్ని భుజానికి ఎత్తుకున్నారు. మా డైరెక్టర్ అన్నారు. ఒక దశలో చిరంజీవి గారితో ఆయన చేసిన సినిమాలు దెబ్బతింటూ బాలకృష్ణతో చేసిన సినిమాలని ఆడాయి. అనసూయమ్మ గారు అల్లుడు టైంలో, అనసూయమ్మ గారు అల్లుడు, తర్వాత నారి నారి నడుము మురారి, ఈ సినిమాలన్నీ పెద్ద హిట్లు అవుతున్న టైంలో చిరంజీవి గారి సినిమాలు ఫెయిల్ అయినాయి. ఆ టైంలో ఇదే చిరంజీవి అభిమానులు కోదండరామిరెడ్డి మీద విమర్శించారు. మాకు